ஐயோ அது வேற கேட்க வந்துட்டான். நம்ம வீட்டாங்களே போகலாம். ஓடுறது 3 அடுக்கு வீடு. அது வந்து பாருங்க, டீ பாட்டி இருந்தா இல்லையா? டீ பாட்டி இருக்குது. டேஸ்ட் சொல்கிறேன். நாள் போடுறேன். நான் முடியல தான். நான் புதுசாக எந்த வருஷம் வாங்கிக்கலாம். சொல்லியிருந்தாப்புல ஏதோ அவங்களுக்கு செஞ்சுனே இல்லாத முடியாது. ஓடுறது பஸ் வாங்கிக்கிறாங்க. பேட்டை ஒரு லாஸ்ட் பேட்டை वर्णं ध्यायामि आराधयामि ओम तमभागं प्रोजो दादामाधुका अवांसनामीह सर्वलोका विश्वानावे वन्दं दुर्गा चक्रे दुर्गं दुर्गा अतयोः अजमयं मुक्तयामि ओम ऐं नमोनिष्ठामधीमपरमस्तेजः ओम ऐं ह्रीं आवाहितं देवी देवतात्र्यामः यज्ञमुदितान्ते अखिलान् समर्पयामि ओम ऐं ह्रीं श्रीं आवाहितं देवी देवतात्र्यामः
అమ్మాయి అయితే అమ్మాయి. ఆ విధంగా మనము పొందుతూ ఉంటాం. జననం అనేటువంటిది 9 మాసాలు ఉంటుందన్నమాట. ఒక మానవ జనం అనేది 9 మాసాల తర్వాత మనకి గర్భంలో నుంచి ఉత్పత్తి అయిన తర్వాత నాడీ సంతానం అంటే పోగు, తల్లి పోగు అనేటువంటిది చేసి కట్ చేస్తారన్నమాట. డాక్టర్లు కూడా కట్ చేస్తారు. దాన్ని నాడీ సంతానం అనేటువంటి వేస్తాం. ఇప్పుడు కూడా అదే విధంగానే ప్రాసెస్, అదే విధంగానే ఇప్పుడు కూడా పద్ధతి ఏమరా అంటే స్వామి వారిని మనం ఆహ్వానించేటప్పుడు డైరెక్ట్గా బింబంలోకి ప్రతిష్ఠించరు. మొట్టమొదటిగా కలశంలోకి ఆహ్వానిస్తాం. ఈ 3 రోజులు కూడా ఏం చేశామంటే మేము లక్ష్మీ గణపతిని ఆ యొక్క కలశంలోకి షోడశ ఉపచార పూజా కార్యక్రమంతో స్వామివారిని అక్కడ ఆహ్వానం అనేటువంటిది చేశామన్నమాట. అక్కడ నుంచి ఈ దర్భకాల మూలకంగా స్వామివారికి లోపల విగ్రహానికి వెళ్తుంది. అంటే అక్కడ ఉన్న ప్రాణమంతా కూడా ఈ యొక్క విగ్రహంలోకి నిమగ్నమై ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని నాడీ సంతానం అంటే అక్కడ తల్లి ఇక్కడ బిడ్డ అనమాట. ఆ యొక్క పోగులు అనేటువంటిది వచ్చేసి నామకరణం అనేటువంటిది చేస్తాం. ఏమని నామకరణం అంటే లక్ష్మీ గణపతయే నమో నమః అని చెప్పి లోపల ప్రాణప్రతిష్ఠాది కార్యక్రమం చేసుకుని నామకరణం అనేటువంటి జరుగుతుంది. అందరూ కూడా నేను బాగుండాలని కోరుకోకుండా లోకా సమస్త సుఖినో భవంతంటే అందరూ బాగుంటే మనం బాగుంటాం. కాబట్టి ఇప్పుడు హారతి జరుగుతుంది. నామకరణం అయిన తర్వాత హారతి ఇస్తాము. అందరూ కూడా అందరూ బాగుండాలని నమస్కారం చేసుకోండి. అభిషేకం అయిన తర్వాత అలంకారం అయిన తర్వాత మీ స్వతహాగా మీకు ఏమైతే కోరికలు ఉంటాయో అవి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఇప్పుడు గ్రామం తరఫున మా బ్రాహ్మణులు మీరు అడగాల. ఏమడగాలంటే అయ్యా మా యొక్క గ్రామానికి వచ్చారు కదా, మీరు ఈ యొక్క నామకరణం కార్యక్రమం నిర్విఘ్నంగా జరిపించాలని ఎవరైనా వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు చెప్పండి. మేము ఆహ్వానించగా మేము మా గ్రామానికి వచ్చి కుంభాభిషేక కార్యక్రమాన్ని జయప్రదంగా జరిపించినారు. అట్లాగే మా దేవుడు కూడా లక్ష్మీ గణపతికి నామకరణం చేసి ఈ కుంభాభిషేకాన్ని జయప్రదం చేయవలసిందిగా గ్రామం తరఫున ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బ్రాహ్మణులుగా అందరూ కోరుకునేది ఏంటంటే ఇక్కడ కానీ మీరు ఎప్పుడైతే కమిటీ నిర్ణయించుకున్నారో ఈ రోజు మేము వెలిగించే దీపం ఇక్కడ ముందున్న వాళ్ళందరూ కూడా సాక్షిగా ప్రతిరోజు తెల్లవారితో సాయంత్రం దీపారాధన చేయండి. ప్రతిరోజు స్వామివారికి నివేద్యం చేయండి. ఈ రోజు మనం 41 రోజుల వరకు మల్లాభిషేకం చేసి వెళ్ళిపోవడం కాదు. తదనంతరం కూడా మనం దీపారాధన చేసి స్వామివారికి నివేద్యం చేసుకుని ఆ పరిపూర్ణమైన అనుగ్రహం అనేది మనకు దక్కుతుంది. అందరూ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ఆ బాధ్యత ఉంది. అందరూ కూడా స్వీకరించండి. ఇవన్నీ మాట్లాడండి. లక్ష్మీ గణపతి దేవత పరిపూర్ణ అనుగ్రహ పాపల సిద్ధిరస్తు. అందరూ 2 పక్కల కలవడుకోండి. ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత మంత్రపతేన్ పరాదాం వైశ్వదేవేన్ వాతముద్యాజకం శివామదత్త కర్మ కర్మ బ్రహ్మ ప్రజాపతి భూతం వదిష్యే భవనం వదిష్యే దేవో వదిష్యే అజో వదిష్యే తపో వదిష్యే బ్రహ్మ వదిష్యే సత్యం వదిష్యే తస్మానముపస్మరణముపస్మృణముపస్మరణం మే ప్రజాది పశూనాం భోజాదపస్మరణమహం ప్రజాది పశూనాం భోజాసం ప్రాణాపానో మృత్యోర్మాపాదం ప్రాణాపానో మామహాసిత్రం మధుమనిష్యే మధుమనిష్యే మధువక్ష్యామి మధుమతిష్యా మధుమతీం దేవోక్ష జాతముఖ్యాసుగంధ్రేణ్యాం నమిష్యే భక్తన్నా దేవావంతు బోధాదీత పురోణమతంతో. ఓం లక్ష్మీ గణపతయే నమో నమః. అంగస్థాభ్యాం నమః. శ్రీం దక్షిణేభ్యాం నమః. ఓం పశ్చిమాభ్యాం నమః. హ్రైం అనామికాభ్యాం నమః. హ్రైం కనిష్ఠికాభ్యాం నమః. వరః కదలకరపృష్ఠాభ్యాం నమః. హ్రాం హృదయాయ నమః. హ్రీం శిరసే స్వాహా. హ్రోం సుతాయై వసతే. హ్రౌం కవచాయహం. హ్రౌం నేత్రత్రయాయ వంశతే. హ్రాం హస్త్రాయ పటే. గోర్ధవస్వరోమచిక్షంతః కానం ముక్తావిక్రమహేమనీలకవలక్షావైనపైత్రిక్షమైః యుక్తానందరబద్ధరక్తముకుటాం దత్తాత్రవరణాత్మికాం గాయత్రీం వరదాభయామంతశకశాం చక్రంగదానందరాం శంఖం చక్రమధారమందయుగలాం హస్త్రైర్వహంతిం భజో. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే వరవరవరపదమన్మేవజమానాయై నమో నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభాం నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణాధిపతయే నమః.
ఓం అపనీతే పునరస్మాత్ పునః ప్రాణదహనో దేహి భోగం ोत्पत्तेमतेयमत्करं तमनमते नगयानस्तु अमतन्तो प्राण अमगमापप्राणहेनोधास्थानमतः प्रयते स्वन्न सर्वजगन्नाथ यावद्भूतावसानकं तावत्तुण्डैविभावेन अस्तुन्न प्रदानबन्धोऽस्तुन्न सन्निधिं कुरुत ॐ ऐं ह्रीं श्रीं लक्ष्मीगणपतये नमो नमः अवगंतितो भव लक्ष्मी गणपतये नमो लक्ष्मी गणपतये नमो नमः लक्ष्मी गणपतये नमः आवाहयामि लक्ष्मी गणपतये नमः सुवर्णनवरत्नकटिसिंहासनं समर्पयामि लक्ष्मी गणपतये नमः पादद्वयोः पाद्वन्दात्मं समर्पयामि लक्ष्मी गणपतये नमः हस्तयोः अर्घ्यमर्घ्यं समर्पयामि लक्ष्मी गणपतये नमः उभे शुद्ध आचमनीयं समर्पयामि दोर्ध्ववस्तुतः स्नानं समर्पयामि स्नानानन्तर शुद्ध आचमनीयं समर्पयामि लक्ष्मी गणपतये नमः अक्षतां समर्पयामि लक्ष्मी गणपतये नमः आदरणार्थे अक्षतां समर्पयामि लक्ष्मी गणपतये नमः नित्यपरिमलगन्धान् धारयामि गन्धस्योपरि अलङ्करणार्थं हरिद्राकुङ्कुमं समर्पयामि लक्ष्मी गणपतये नमः पुष्पमालिकां समर्पयामि पुष्पैः सम्पूजयामि ॐ गां लक्ष्मी नमः ॐ गां लक्ष्मी गणपतये 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 नमः नानाविधपरिमलमन्त्रपुष्पाक्षरां समर्पयामि ॐ अस्तुन्न गणपतये नमः वाक्यं रूपमाग्रापयामि मनःचित्तर्भवेदन्ते नानागर्भेर्हुमदः आग्रहो सर्वलोकानां रूपगम्बतगच्छदा रूपमाग्रापयामि प्रत्यक्षः लक्ष्मी गणपतये नमः प्राणविस्थापनकाले वेदते अमृतैरेभ्यं नालीकेवलकण्ठध्वजन्दलोलुगानि ॐ प्राणाय नमः ॐ मतानाय नमः ॐ ज्ञानाय नमः ॐ बुधानाय नमः ॐ प्रदानाय नमः ॐ ब्रह्मणे नमः नालीकेवलकण्ठध्वजं तदलोकम् अमृतनैवेद्यं निवेदयामि ॐ अश्वनक्षत्राणि समर्पयामि उत्तराभूषं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि शुद्ध आगमनीयं समर्पयामि ॐ अस्तुन्ने लक्ष्मी गणपतये नमः ॐ अतने देवनरस्वा
అందరూ వాడకాల ముందుకు